ముక్కలు కట్ చేసుకున్నానండి. తర్వాత అల్లం ముక్కలు పచ్చాగా దంచేసుకున్నాను. కొత్తిమీర కరివేపాకు కూడా కొంచెం లైట్గా చిన్న ముక్కలు అయితే కోసేసుకుంటున్నానండి. చిన్న చిన్న పీసుల్లా మనం కోసుకుంటే పిండిలో కలుపుకున్నప్పుడు మనకు అడ్డు రాకుండా ఉంటుంది. తర్వాత ఫ్లేవర్ అంతా కూడా పడుతుందండి. ఇప్పుడైతే అన్నీ ఇలా రెడీ చేసుకున్న దాంట్లో ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి. దీంట్లో మనం 1.5 కప్పు నేనైతే వరిపిండి వేసుకున్నాను. ఇప్పుడు చెప్తున్నాను కదండి, నార్మల్గా పునుకులు అయితే బియ్యం నానపెట్టుకున్నా, లేకపోతే మనం మైసూర్ బోండాలను, మైసూర్ బజ్జీలను లేకపోతే మనం కలుపుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇప్పుడు నేను రా పొటాటోస్ అయితే మనం ఉడకపెట్టుకోకుండా పైన ఉన్న తొక్క మనం తీసేసుకొని ఇప్పుడు ఆ వరిపిండిలోనే నేను పచ్చి పొటాటో అంటే మనం ఉడకపెట్టుకోకుండా అది అలా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇంక ఇలా ముక్కలన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ పిండిలోనే మనం 1.5 కప్ పిండి తీసుకున్నాం కదండి, దానికి ఎంత నేనైతే ఈ 3 పొటాటోలు అయితే తీసుకున్నాను. మనం వేసుకున్న పిండిని బట్టి ఎక్కువ తక్కువ మనం పొటాటోస్ని యాడ్ చేసుకోవచ్చు. పొటాటోస్